అందరికీ నమస్తే అండి. యూట్యూబ్ వేదికను వినియోగించుకుంటూ నేను నాకు భగవంతుడి చేత అనుగ్రహింపబడిన పరిమితమైన జ్ఞానాన్ని మీ అందరితో పంచుకోదలుచుకున్నానండి. సో నేను కొన్ని విషయాలను ప్రకటించదలుచుకున్నాను. ఆ విషయాలన్నీ కూడా మిమ్మల్ని ఆలోచింప చేయదగినవి అని నమ్ముతున్నాను. సో వాటిలో ముఖ్యంగా నేను ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటంటే, కొంతమంది ఉంటారండి, అంటే ఇప్పుడు వీడు భారతీయుడు అని చెప్పడానికి కేవలం భారతదేశంలో పుడితే సరిపోదండి, భారతదేశంలో పెరగాలి. భారతదేశపు యొక్క గుణాలని వాడికి వంట పట్టించుకొని ఉండాలి వాడు. అంటే మన యొక్క వేద విజ్ఞానం కానివ్వండి, మన యొక్క సాంప్రదాయాలు, మన యొక్క సంస్కృతులు, మన యొక్క మనస్తత్వాలు, మన యొక్క చరిత్ర, మన యొక్క పురాణ ఇతిహాసాలు, మనకున్న ధర్మం, మనకున్న నియమం, మనకున్న నిబద్ధత, మనకున్న మాటకి కట్టుబడి తత్వం, మనకున్న శక్తి, మనకున్న పరాక్రమము, ఇవన్నీ కూడా మన రక్తంలో ఉన్నవండి. ప్రతి ఒక్క భారతీయ రక్తంలో ఉన్నవండి. కాకపోతే వాటిని మనం తెలుసుకోలేము. వాటిని మనం తెలుసుకోకుండా ఏదో దూరంగా కనిపించేది అదంతా కూడా చాలా గొప్పది అన్నట్టుగా భావించి పుట్టి ఒక 5 years 10 years రాగానే అంటే ఇంకా పూర్తిగా మెచ్యూర్డ్ ఏజ్ రాకముందే భారతదేశాన్ని వదిలేసి వెళ్ళిపోవడం, లేకపోతే ఒక 20 years వచ్చిన తర్వాత భారతదేశాన్ని వదిలేసి వెళ్ళిపోవడం, వక్రించిన మైండ్ సెట్ తోటి భారతదేశాన్ని వదిలేసి అమెరికానో, లండనో, బ్రిటనో వెళ్ళి అక్కడ చదువు కోసం అనే పేరుతో అక్కడికి వెళ్ళి అక్కడ ఒక 10 years 15 years ఉండి అక్కడ వ్యక్తులతో బాగా పరిచయాలు, అక్కడ ఐడియాలజీ ప్రకారం వీడి మైండ్ సెట్ మారిపోవడం, అక్కడ ఆ దేశం యొక్క ప్రభావం వీడి మీద ఉండటం, అలాంటి చెత్తని మొత్తం కూడా వాడి మైండ్లో ఇంప్లిమెంట్ చేసుకొని ఆ యొక్క ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ యొక్క ఐడియాలజీ తోటి, ఆ థాట్స్ తోటి, ఆ యొక్క థింకింగ్ వే తోటి వీడు వాళ్ళు ఇండియాకి వచ్చి ఇండియాలో ఒక స్వయంస్ పార్టీలో చేరి, అంటే వాళ్ళ దగ్గర మనీ ఉంటాయి కదా, మనీ కెన్ మేక్ మెనీ ఫుల్ థింగ్స్ ఆల్సో అన్నట్టుగా వాళ్ళకి ఏదో ఒక పార్టీలో చేరి ఆ పార్టీ వాళ్ళతో కలిసిపోయి లైక్ దేశానికి ఏదో సేవ చేస్తున్నా అన్న పేరుతోటి ఏదో తెలియని ఫేమ్ కోసమో లేకపోతే ఇంకా వగేరా వగేరా థింగ్స్ కోసమో అందరినీ ఒక మభ్యపెట్టి మనవాడికి ఉపయోగపడుతున్నా అన్నట్టు మనవాడిని భ్రమింపజేసి నిజానికి వీడి చేసే సేవ మొత్తం కూడా పరదేశపోడికి అన్న సంగతి మనవాడు గ్రహించకుండా వీడు జాగ్రత్తలు తీసుకుంటూ అంత గొప్పగా మన వాళ్ళ ముందు నటిస్తూ కొన్ని కార్యాలు, కొన్ని విషయాలని వెంటనే అయిపోవాల్సిన వాటిని కూడా దీర్ఘకాలంగా సాగదీస్తూ నడిపిస్తూ అదేవిధంగా మంచి పేరును కూడా మూటగట్టుకుంటూ ఇలా జరిగినాయండి. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగిన వాడు, భారతదేశం యొక్క చరిత్రను ఎరిగిన వాడు మాత్రమే భారతీయుడు. భారతదేశంలో పుట్టితే భారతదేశంలో పుట్టానండి, కానీ పెరగడం మాత్రం ఎక్కడో అమెరికాలో పెరిగానండి, లండన్లో పెరిగొచ్చానండి, వాడు ఖచ్చితంగా భారతీయుడు కాడు అని నేను చెప్పను. కానీ వాడి దగ్గర ఇండియాని సేవించుకునే మైండ్ సెట్ ఉండదండి. వాడి మైండ్ అంతా కూడా పొల్యూట్ అయిపోతుందండి. పొల్యూట్ అయిపోయి వాడంతా కూడా ఎటువంటిదంటే, ఇండియా వేస్ట్, ఇండియాలో ఏముంటుందంటే ఇండియా వేస్ట్, అమెరికా చాలా గొప్పది, లండన్ చాలా గొప్పది అన్నట్టు మాట్లాడతారండి. కొంతమంది అయితే పొలిటికల్ పార్టీలో చేరి చాలా రకమైన హీరత్వాన్ని కూడా దిగజారిపోతూ ఉంటారు. అది మనకి వేరే చెప్పుకోవాల్సిన పని లేదు. సో కాబట్టి అలా దేశానికి సేవ చేస్తున్న పేరుతో దిగజారిపోయిన వ్యక్తుల్ని మనం ఈరోజు చాలా గొప్ప వ్యక్తిగా పూజించుకోవటం, సేవించుకోవటం, లక్ష్మీదేవి స్వరూపమైన ఆ యొక్క చరాల పట్ల కూడా మనం వాటిని ఆ యొక్క చిత్రాలను ముద్రించుకోవడం, అంత గౌరవం ఇవ్వవలసిన స్థాయి వ్యక్తి అన్నది మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే భారతదేశంలో పుట్టిన వాడు మాత్రమే, భారతదేశంలో పెరిగిన వాడు మాత్రమే భారత మాత పట్ల విలువలని, ప్రేమని కలిగి ఉంటాడండి. నేను భారతదేశాన్ని వదిలి ఎక్కడో పెరిగి ఒక 15-20 years ఎక్కడో ఉండి ఇప్పుడు భారతదేశానికి వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తా అంటే అసలు నీకు ఏం తెలుసు, నువ్వు భారతదేశం పరిపాలిస్తా చెప్పిన ఒకసారి వాట్ యు నో అబౌట్ ఇండియా టు రూల్ ద ఇండియా అనే క్వశ్చన్ ఖచ్చితంగా రేజ్ అవ్వాలండి. సో కాబట్టి అలా రూల్ చేశారు కొంతమంది వేస్ట్ గాళ్ళు. సో కాబట్టి ప్రలోభపడొద్దు, ఎక్కడో ఏదో ఉందనేసి అమెరికా అని, లండన్ అని ప్రలోభపడొద్దు. అక్కడ ఏం లేదు, మొత్తం ఉన్నదంతా మన దగ్గరనే ఉంది, మన దగ్గర నుంచే వాళ్ళు అన్నీ దోచుకెళ్ళారు. కాబట్టి అక్కడ ఏం లేదు. సో నీకు చేతన అయితే మన దేశం గురించి లోతుగా తెలుసుకో, ఫస్ట్ మన యొక్క చరిత్ర తెలుసుకో. అంతేగాని నీకేం తెలియకుండా నీకేం తెలియకుండా నీ దాన్ని నువ్వే డిస్క్రిమినేట్ చేయకు. దర్ ఈస్ అ లాట్ ఆఫ్ పొటెన్షియాలిటీ ఇన్సైడ్ యూ, బట్ యు డు నాట్ హ్యావ్ ప్రాపర్ మైండ్ సెట్ టు నో దట్. కాబట్టి ఫస్ట్ నువ్వు సక్రమమైన మార్గంలో నడిపించుకో. నేను ఈ మాటలు ఏం చెప్తున్నా అంటే, ఇవి ఎక్కడో ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి మీకు ఎక్కడైతే ట్రిగ్గర్ అయ్యావో ఇది నిజమే కదా, లేకపోతే దీన్ని పరిశీలించాలి అని మీకు ఒక ఆలోచన కలుగుతుంది. ఆ ఆలోచనని మీరు పరిశీలించండి, మీకే అది ఎంతవరకు నిజమన్నది మీకే అర్థమవుతుంది. ఎందుకంటే భారతదేశంలో పెరగని వాడు భారతదేశానికి అనుగుణంగా ప్రవర్తించలేడు. వాడు యాక్ట్ చేయగలుగుతారేమో, వాడు నటించగలుగుతారేమో ప్రజల ముందు, కాకపోతే నిజ స్వభావం మాత్రం ఆ యొక్క వాడు పెరిగిన దేశం ఏదైతే ఉందో ఆ యొక్క దేశం, ఆ యొక్క ప్రజల యొక్క ప్రభావం ఖచ్చితంగా వాడి మీద ఉంటుంది. సో ఐ హోప్ యూ గాట్ మై పాయింట్, అండ్ మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో విల్ సీ హౌ ద పీపుల్ రియాక్ట్. అండ్ సమాజం మొత్తం మారిపోయినా పర్లేదు, బట్ నిన్ను నువ్వు మార్చుకో.
నేను ఇప్పుడు ఈ మాటలు చెప్తున్నా కదండి, ఇది జస్ట్ నేను ఏదో ఫోన్లో వీడియో కోసం ఈ మాటలు చెప్పట్లేదండి. నన్ను నేను కరెక్ట్ చేసుకుంటూ, నన్ను నేను మార్చుకుంటూ, నన్ను నేను సక్రమమైన మార్గంలో పెట్టుకుంటూ, నా యొక్క వ్యక్తిగతమైన కర్మని సౌశీల్యమైన రూపంగా తీర్చిదిద్దుకుంటూ నేను మీకు మాటలు చెప్తున్నాను. అంతేగాని నా వరకు నేను ప్రతి ఒక్క చండాలమైన పని చేసుకుంటూ పైకి మాటలు మాత్రం మంచి మాటలు నేను చెప్పే వ్యక్తిని కాదు. ఫస్ట్ ఐ హ్యావ్ టు క్లీన్ మై ఓన్ హౌస్, దెన్ ఐ హ్యావ్ టు సజెస్ట్ టు సమ్వన్ టు క్లీన్ దర్ హౌస్. సో I hope you got my point, that what I'm trying to say you, and understand the actual thought behind my words. And thank you so much. Jai Hind. Bharat Mata ki Jai. Jai Sri Ram.